గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్ బుక్ అండ్ అదర్కి సంబంధించింది. ట్రాన్స్లేటింగ్ మై సెల్ఫ్ అండ్ అదర్స్. సో ఇది బుక్ పేరు. దీన్ని రాసింది జూంఫా లహరి గారు. సో జూంఫా లహరి ఒక బుక్ని రాసి ఉన్నారు. దాని పేరు మనకి ట్రాన్స్లేటింగ్ మై సెల్ఫ్ అండ్ అదర్స్. ఈ బుక్ని 2022లో లాంచ్ చేయనున్నారని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ట్రాన్స్లేటింగ్ మై సెల్ఫ్ అండ్ అదర్స్ సో అనేది జూంఫా లహరి గారు రాసిన బుక్. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇది 2022లో రిలీజ్ అవుతుందంట. ఇంకొక విషయం ఏంటంటే ఈమెకి చాలా అవార్డ్స్ వచ్చాయి. పెన్ అవార్డ్ అని చెప్పేసి, సో నెక్స్ట్ హెన్రీ అవార్డు, పుల్జర్ ప్రైజ్. సో ఈ సంవత్సరం అంటే 2021 పుల్జర్ ప్రైజ్ అనేది ఎవరికి వచ్చింది అంటే, సో జనరల్గా మీరు చూసుకుంటే 3 కేటగిరీస్లో వాళ్ళకి ఈ పుల్జర్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకటి మేఘనా రాజగోపాలన్, ఈమెకి ఈ ప్రైజ్ వచ్చింది. అది కూడా ఇంటర్నేషనల్ రిపోర్ట్ కేటగిరీలో. నెక్స్ట్ డెర్నిల్ ఫ్రేజర్, సో ఈ పర్సన్కి కూడా రావడం జరిగింది స్పెషల్ కేటగిరీలో. ద నైట్ వాచ్మ్యాన్ అని చెప్పేసి ఇది ఒక ఫిక్షన్ బుక్ నేమ్ అది. సో దీన్ని రాసింది లూయిస్ ఎడ్రిచ్ అనే పర్సన్ దీన్ని రాయడం జరిగింది. పేరు గుర్తుపెట్టుకోండి, లూయిస్ ఎడ్రిచ్. సో ఆ పుల్జర్ ప్రైజ్ ఫర్ ద ఫిక్షన్ అనేది లభించింది. ఫిక్షన్ కేటగిరీలో మనకి ఎడ్రిచ్ అనే పర్సన్కి ద నైట్ వాచ్మ్యాన్ అనే దానివల్ల, మేఘనా రాజగోపాలన్కి ఇంటర్నేషనల్ రిపోర్టర్కి సంబంధించి, అండ్ డార్నెల్ ఫ్రేజర్ అనే పర్సన్కి స్పెషల్ కేటగిరీలో వచ్చింది ఈ సంవత్సరం. అలాంటి పుల్జర్ ప్రైజ్ని అందుకున్న వ్యక్తి జూంఫా లహరి గారు. సో ఆమె రాసిన బుక్ ట్రాన్స్లేటింగ్ మై సెల్ఫ్ అండ్ అదర్స్, అది 2022లో రిలీజ్ కాబోతుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వరల్డ్ బ్యాంబో డే. సో మనకి వరల్డ్ బ్యాంబో డే అనే దాన్ని సెప్టెంబర్ 18న రికగ్నైజ్ చేయడం జరిగింది. దీని యొక్క థీమ్ ఇట్స్ టైమ్ టు ప్లాంట్ బ్యాంబో అనేది దీని యొక్క థీమ్గా ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యాంబోకి సంబంధించి కొన్ని అప్డేట్స్ ఏంటి అంటే, బ్యాంబో ఇండస్ట్రియల్ పార్క్, భారతదేశంలో బ్యాంబో ఇండస్ట్రియల్ పార్క్ అనే దాన్ని ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే అస్సాం ప్రాంతంలో రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది. బ్యాంబోస్ లేదా వెదురుని ఇండియాలో ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడానికి మనకి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ ఒక ప్రాజెక్ట్ని చేపట్టింది. దాన్ని బోల్డ్ అంటాం. బ్యాంబో ఓయాసిస్ ఆన్ ల్యాండ్ డ్రాట్ అని చెప్పేసి బోల్డ్ అనే ప్రాజెక్టు బ్యాంబూ కోసం కేవీఐసి స్టార్ట్ చేసింది రాజస్థాన్లో మొట్టమొదటిసారిగా. అస్సాంలో మొట్టమొదటిసారిగా బ్యాంబో ఇండస్ట్రియల్ పార్క్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. బ్యాంబోని పరిరక్షించడానికి, ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడానికి సెప్టెంబర్ 18న మనకి వరల్డ్ బ్యాంబో డే కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. దీని యొక్క థీమ్ వచ్చేటప్పటికి ఇట్స్ టైమ్ టు ప్లాంట్ బ్యాంబో అనేది దీనికి థీమ్గా ఉంది. సో నెక్స్ట్ కూడా డేకి సంబంధించిందే, వరల్డ్ వాటర్ మానిటరింగ్ డే. సో వరల్డ్ వాటర్ మానిటరింగ్ డే అనే దాన్ని సెప్టెంబర్ 18న రికగ్నైజ్ చేశారు. రివర్స్ కానీ, సీస్ కానీ, ఓషన్స్లో కానీ ఇలా వాటర్స్ని మానిటర్ చేయడం, ఎలాంటి సప్లై జరుగుతుంది అనే దాని మీద తెలుసుకోవడానికి సెప్టెంబర్ 18 అనే దాన్ని మనకి వరల్డ్ వాటర్ మానిటరింగ్ డే కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. అలాగే దీన్ని స్టార్ట్ చేసింది 2003లో అమెరికన్ క్లీన్ వాటర్ ఫౌండేషన్. సో 2003లో అమెరికన్ క్లీన్ వాటర్ ఫౌండేషన్ అనేది మనకి ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా 2003 దగ్గర నుంచి సెప్టెంబర్ 18 అనే దాన్ని వరల్డ్ వాటర్ మానిటరింగ్ డే కింద రికగ్నైజ్ చేశారు. అలాగే ఇంకొక విషయం మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ మార్చ్ 22 అనేదాన్ని. సో మార్చ్ 22 వచ్చేటప్పటికి నేషనల్ వాటర్ డే. సో జాతీయ నీటి దినోత్సవం, నేషనల్ వాటర్ డే అనేది మార్చ్ 22 కింద ఉంది.
అలాగే ప్రతి సంవత్సరం ఆగస్టు మంత్లో 1 వీక్ వరకు మనకి స్వీడన్ రాజధాని అయిన స్టాక్ హోమ్ కేంద్రంగా వాటర్ ఫెస్టివల్ అనేది నిర్వహిస్తారు. ఈ సంవత్సరం స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ అనేది ఇద్దరు వ్యక్తులకు వచ్చింది. ఒకటి లారెన్ అండ్ ఇంకొకళ్ళు వచ్చేటప్పటికి మనకి యంగ్ ప్రైజ్ కేటగిరీలో, ఒకటి లారెన్ కేటగిరీలో, ఒకటి యంగ్ ప్రైజ్. అంటే ఓవరాల్గా స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ వాటర్ ప్రైజ్ 2021లో వచ్చింది ఎవరికంటే శాండ్రా పోస్టల్ అనే పర్సన్కి. జూనియర్ కేటగిరీలో ఎవరికి వచ్చింది అంటే ఇషానీ జా, యుఎస్కి సంబంధించిన పర్సన్. ఈమె జూనియర్ కేటగిరీలో స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ అనేది ఇషానీ జాకి వచ్చింది. ఓవరాల్గా మాత్రం చూసుకుంటే శాండ్రా పోస్టల్కి రావడం జరిగింది. సో ఇవి ఈ 3 పాయింట్స్ మీరు నార్మల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రైజ్కి సంబంధించింది ఒకటి, మార్చ్ 22 నేషనల్ వాటర్ డే. అలాగే ఈ సంవత్సరం యుఎస్ వాటర్ ప్రైజ్ అనేదాన్ని ప్రకటించింది. ఈ యుఎస్ వాటర్ ప్రైజ్ కూడా మెలనిన్ స్టాన్స్బర్గ్ అనే పర్సన్కి రావడం జరిగింది. మెలనిన్ స్టాన్స్బర్గ్ అనే పర్సన్కి ఈ సంవత్సరం యుఎస్ వాటర్ ప్రైజ్ అనేది వచ్చింది. స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ ఏమో శాండ్రా పోస్టల్ ఇషానీ జా అనే పర్సన్కి రావడం జరిగింది. జాతీయ నీటి దినోత్సవం నేషనల్ వాటర్ డే అనేది మార్చ్ 22న. అలాగే వరల్డ్ వాటర్ మానిటరింగ్ డే అనేది సెప్టెంబర్ 18న అమెరికన్ క్లీన్ వాటర్ ఫౌండేషన్ స్టార్ట్ చేసింది. సో రీసెంట్గా గ్రీన్ బాండ్కి సంబంధించిన కరెంట్ అఫైర్ మనకి న్యూస్లోకి రావడం జరిగింది. పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సో పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మొట్టమొదటిసారిగా ఒక యూరో గ్రీన్ బాండ్ అనే దాన్ని ఇష్యూ చేసింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో ఒకసారి గ్రీన్ బాండ్ అంటే ఏంటో చూద్దాం. టు ఫండ్ ద ప్రాజెక్ట్స్ దట్ హ్యావ్ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ బెనిఫిట్. సో మనకి ఎన్విరాన్మెంట్ పరంగా ఏవైతే బెనిఫిట్ ఉంటాయో, పాజిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయో ఆ ప్రాజెక్ట్స్ కోసం మనీని రిజర్వ్ చేయడం, సో వాటి కోసం ఇన్వెస్ట్ చేసే వాటిని, దానికి రిలేటెడ్గా ఉన్న బాండ్స్ని గ్రీన్ బాండ్స్గా చెప్తారు. ప్రపంచంలో మొట్టమొదటిగా ఇలాంటి గ్రీన్ బాండ్స్ని ఇష్యూ చేసింది వరల్డ్ బ్యాంక్ 2009లో వరల్డ్ బ్యాంక్ ఇష్యూ చేసింది. దాని తర్వాత మిగతా కంట్రీస్ అన్నీ కూడా స్టార్ట్ చేశాయి. అండ్ యాక్చువల్గా వరల్డ్ బ్యాంక్ ఇప్పటికీ మోస్ట్ లీడింగ్లో ఉంది ఈ గ్రీన్ బాండ్స్ని ఇష్యూ చేయడంలో. అలా ఈ గ్రీన్ బాండ్స్కి సంబంధించి మొట్టమొదటిసారిగా 300 మిలియన్స్ కాస్ట్తో, $300 మిలియన్ కాస్ట్తో ఒక యూరో గ్రీన్ బాండ్ అనే దాన్ని ఇటీవల పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ ఇష్యూ చేసింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఈ బాండ్ యొక్క టెన్యూర్ వచ్చేటప్పటికి 7 ఇయర్స్గా చెప్తుంది. ఇండియాలో గ్రీన్ బాండ్ యొక్క టెన్యూర్, మ్యాక్సిమం టెన్యూర్ వచ్చేసి 10 ఇయర్స్. కొన్ని టిపికల్ లోన్స్కి అయితే 13 ఇయర్స్ వరకు ఇస్తారంట. సో టిపికల్ లోన్స్కి 13 ఇయర్స్, మ్యాక్సిమం 10 ఇయర్స్ అనేది గ్రీన్ బాండ్ యొక్క టెన్యూర్ భారతదేశంలో. అయితే ఇది ఫస్ట్ టైం ఏదైతే పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ ఇష్యూ చేసిందో ఈ యూరో గ్రీన్ బాండ్ అనే దాన్ని, సో దాని యొక్క టెన్యూర్ 7 ఇయర్స్గా చెప్తున్నారు. అండ్ $300 మిలియన్ అనేది దాని వర్త్ వాల్యూగా చెప్తున్నారు. అండ్ ఇలాంటిది లీడింగ్లో ఉన్నది ఏది అంటే గ్రీన్ బాండ్ని ఇష్యూ చేయడంలో వరల్డ్ బ్యాంక్ చెప్పొచ్చు. 2009 నుంచి స్టార్ట్ చేసింది. అలాగే దీనికి సిమిలర్గానే ఇంకొక బాండ్ ఉంది, దాని పేరు బ్లూ బాండ్గా చెప్పొచ్చు. సావరిన్ బ్లూ బాండ్ లేదా బ్లూ బాండ్. గ్రీన్ బాండ్ అంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించింది అంటున్నారు. బ్లూ బాండ్ అంటే ఓషన్కి సంబంధించింది, సముద్రాలు, దానికి రిలేటెడ్గా ఏదైనా వ్యాపారానికి సంబంధించి, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన సో బాండ్స్ ఇష్యూ కనుక జరిగితే వాటిని బ్లూ బాండ్స్గా పిలుస్తారు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా సావరిన్ బ్లూ బాండ్ అనే దాన్ని రిలీజ్ చేసిన కంట్రీ ఏది అంటే సీషెల్స్. సో సీషెల్స్ అనే కంట్రీ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సావరిన్ బ్లూ బాండ్ అనే దాన్ని రిలీజ్ చేసింది. 5 రోజుల క్రితం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా ఈ బ్లూ బాండ్కి సంబంధించిన కొన్ని రిలేటెడ్ ఇంపాక్ట్స్ని కూడా, రిలేటెడ్ కాన్సెప్ట్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో అలాంటిది బ్లూ బాండ్ ఓషన్కి సంబంధించింది. సీషెల్స్ మొట్టమొదటిసారిగా రిలీజ్ చేసింది. గ్రీన్ బాండ్ రీసెంట్గా ఇండియా ఇంట్రడ్యూస్ చేసింది. అలాగే దీని యొక్క టెన్యూర్ 10 ఇయర్స్ అండ్ టిపికల్ లోన్స్కి అయితే 13 ఇయర్స్. కానీ ఇప్పుడు ఇచ్చిన యూరో గ్రీన్ బాండ్కి మాత్రం 300 మిలియన్స్ వాల్యూతో ఉన్నది 7 ఇయర్స్ టెన్యూర్గా ఇవ్వడం జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ దట్ పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ ఇష్యూస్ ఇండియాస్ ఫస్ట్ ఎవర్ యూరో గ్రీన్ బాండ్. సో దీని అర్థం కూడా ఏంటంటే భారతదేశానికి సంబంధించిన ఎన్బిఎఫ్సి అయిన ఈ పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ ఒక వర్తబుల్ బాండ్ని రిలీజ్ చేసింది కదా. ఇవన్నీ కూడా యూరోపియన్ మార్కెట్కి రిలేటెడ్గా, అది కూడా ఎన్విరాన్మెంట్ ప్రాజెక్ట్స్ కోసం, ఎన్విరాన్మెంట్ ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కోసం సో దీనిని రిలీజ్ చేసినట్టుగా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ యూరో మనీ. ఇది యూకేకి సంబంధించిన ఫిమ్ లేదా యూకేకి సంబంధించిన ఇండస్ట్రీ. సో యూరో మనీ అనేది రీసెంట్గా వరల్డ్స్ బెస్ట్ డిజిటల్ బ్యాంక్, వరల్డ్స్ బెస్ట్ బ్యాంక్ని అనౌన్స్ చేసింది 2021కి గాను. డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ అనేది ఈ అవార్డుని సొంతం చేసుకుంది. ఫర్ ద ఫస్ట్ టైం అంట 2 అవార్డ్స్ని కూడా ఒకే బ్యాంక్ గెలుచుకోవడం. వరల్డ్స్ బెస్ట్ డిజిటల్ బ్యాంక్, వరల్డ్ బెస్ట్ బ్యాంక్గా కూడా మనకి డిబిఎస్ బ్యాంక్ అనే దాన్ని అనౌన్స్ చేసింది యూరో మనీ అనే ఆర్గనైజేషన్.
అండ్ ఇంకొకటి ఏంటంటే 2018, 2019, 2021 ఈ 4 ఇయర్స్లో కూడా వరల్డ్ బెస్ట్ బ్యాంక్గా నిలిచింది డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూరే. ఈ సంవత్సరం కూడా వరల్డ్ బెస్ట్ బ్యాంక్తో పాటు వరల్డ్ బెస్ట్ డిజిటల్ బ్యాంకింగ్గా కూడా డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ అనేది నిలిచింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో యూరో మనీ నేమ్డ్ DBS యాజ్ ద వరల్డ్స్ బెస్ట్ బ్యాంక్ అండ్ వరల్డ్స్ బెస్ట్ డిజిటల్ బ్యాంక్ ఫర్ 2021. సో నెక్స్ట్ వన్ డేకి సంబంధించింది ఇంటర్నేషనల్ ఈక్వల్ పే డే. సో ఇంటర్నేషనల్ ఈక్వల్ పే డే అనేది సెప్టెంబర్ 18న రికగ్నైజ్ చేసింది యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. సో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ సెప్టెంబర్ 18 అనే దాన్ని మనకి ఇంటర్నేషనల్ ఈక్వల్ పే డే కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ప్రాజెక్ట్ ఉడాన్. సో ప్రాజెక్ట్ ఉడాన్ అనేది రూపొందించింది IIT బాంబే. సో ఒకసారి ప్రాజెక్ట్ని ఎవరు రూపొందించారో గుర్తుపెట్టుకోండి. IIT బాంబే అనేది ప్రాజెక్ట్ ఉడాన్ అనే దాన్ని స్టార్ట్ చేసింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లాంగ్వేజ్ బ్యారియర్ అనేది, సో ఏదైతే మనకి భాష మీద అడ్డుకట్టుగా ఉంటుందో దాన్ని తొలగించడానికి ఉడాన్ అనే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. ఇంగ్లీష్ నుంచి టెక్స్ట్ బుక్స్ కానీ కంటెంట్ కానీ ఏవైనా సరే హిందీ అండ్ అదర్ ఇండియన్ లాంగ్వేజెస్లోకి ట్రాన్స్లేట్ చేయొచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టెక్నాలజీని యూజ్ చేసి ఈ ఉడాన్ యాప్ ద్వారా, ఈ ఉడాన్ ప్లాట్ఫామ్ ద్వారా. సో దీనిని IIT బాంబే అనేది ఇటీవల స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా ఇది హిందీ దివాస్ డే సందర్భంగా స్టార్ట్ చేశాము ఇలాంటి దాన్ని అని చెప్పడం జరిగింది. హిందీ దివాస్ డే. సో ఇది వచ్చేటప్పటికి మనకి సెప్టెంబర్ 14న రికగ్నైజ్ చేయబడింది. సెప్టెంబర్ 14th హిందీ దివాస్ డే సందర్భంగా IIT బాంబే మనకి ప్రాజెక్ట్ ఉడాన్ అనే దాన్ని స్టార్ట్ చేసింది. దీని ద్వారా కంటెంట్ని, ఒక ప్రాపర్ కంటెంట్ని లేదా టెక్స్ట్ బుక్స్ని ఎడ్యుకేషన్ పరంగా ఎస్పెషల్లీ ఇంగ్లీష్ నుంచి ఏ ఇండియన్ లాంగ్వేజ్లోకైనా ట్రాన్స్లేట్ చేసుకునే విధంగా దీనిని రూపొందించింది. గతంలో కూడా IIT బాంబే గతంలో అంటే ఈ సంవత్సరంలో చూసుకుంటే నానో స్నిఫర్ అనే దాన్ని మనకి మ్యానుఫ్యాక్చర్ చేసింది. మామూలుగా మనకి బాంబ్ డిటెక్టర్స్ అంటాం కదా, ఆ బాంబ్ డిటెక్టర్స్లోనే వన్ ఆఫ్ ద స్మాల్ డివైస్ నానో స్నిఫర్ అనే దాన్ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ నానో స్నిఫర్ మ్యానుఫ్యాక్చర్ చేసింది IIT బాంబేనే, కానీ దీన్ని ప్రమోట్ చేసింది IIT ఢిల్లీ. తర్వాత సోలార్ ప్లాంట్. ఫస్ట్ టైం ఒక ఇండియన్ ఆర్మీ సోలార్ ప్లాంట్ అనే దాన్ని ఏర్పాటు చేసుకుంది, అది కూడా IIT బాంబే యొక్క సహాయంతో సిక్కింలో. నెక్స్ట్ వచ్చేటప్పటికి వజ్ర కవచ్ డిస్ఇన్ఫెక్షన్ సిస్టమ్ అంటే ఇది. సో ఈ డిస్ఇన్ఫెక్షన్ సిస్టమ్ని అతి తక్కువ కాస్ట్కే వజ్ర కవచ్ అనే దాన్ని IIT బాంబే ఇంట్రడ్యూస్ చేసింది. తర్వాత CAR-T సెల్, క్యాన్సర్ ట్రీట్మెంట్లో యూజ్ అయ్యే CAR-T సెల్స్ అనే వాటిని ఇటీవల IIT బాంబే రూపొందించింది. సో ఇవన్నీ కూడా IIT బాంబే ఇటీవల రూపొందించిన ప్రాజెక్ట్స్గా చెప్పచ్చు. వీటితో పాటు హిందీ దివాస్ డే సెప్టెంబర్ 14th సందర్భంగా ఎడ్యుకేషన్ పరంగా యూజ్ అయ్యే కంటెంట్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ ఇంగ్లీష్ నుంచి ఏ భారతదేశ భాషలోకైనా అనువదించుకునేలాగా ఉడాన్ అనే దాన్ని రూపొందించింది IIT బాంబే. సో అది ప్రాజెక్ట్ ఉడాన్కి సంబంధించిన కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. రీసెంట్గా OneWeb అనే సంస్థ 34 శాటిలైట్స్ని లాంచ్ చేయడం జరిగింది కజకిస్తాన్ ప్రాంతం నుంచి. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. రీసెంట్లీ OneWeb ఈజ్ లాంచ్డ్ 34 శాటిలైట్స్ ఫ్రమ్ ద బైకనూరు కాస్మోడ్రమ్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ కజకిస్తాన్గా చెప్పొచ్చు. సో అది ఇక్కడ మనకి కరెంట్ అఫైర్ మెయిన్గా. అయితే దీని యొక్క మెయిన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది కూడా తెలియాలి మనకి. ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ని జనరల్గా మనకి సర్వీస్ ఇచ్చినప్పుడు ఆప్టికల్ ఫైబర్ వైర్స్ ద్వారా కానీ మిగతా వాటి ద్వారా కానీ ఈ కనెక్షన్స్ ద్వారా మనకి ఇంటర్నెట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఎలన్ మస్క్ యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ స్టార్ లింక్. సో అది ఒకటి. అండ్ నెక్స్ట్ OneWeb. ఇవన్నీ కూడా వితౌట్ వైర్స్ కనెక్షన్స్, బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ డైరెక్ట్గా మనకి శాటిలైట్స్ ద్వారానే ఇంటర్నెట్ని ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాయి. దీనివల్ల చీపెస్ట్ ఇంటర్నెట్ సర్వీస్ని ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ సైక్లోన్స్, న్యాచురల్ కెలామిటిక్ టైంలో కూడా ఏ అంతరాయం కలగకుండా మ్యాక్సిమం ఈ ఇంటర్నెట్ని ప్రొవైడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందంట. సో అందుకని చెప్పి ఇలాంటి సంస్థలన్నీ ఈ ప్లాన్ని మనకి స్టార్ట్ చేశాయి. దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్గా OneWeb అనేదాన్ని చెప్పాలి. స్టార్ లింక్ లాగానే OneWeb కూడా. సో దీని యొక్క ప్రస్తుతం CEOగా ఉన్నది మనకి నీల్ మాస్ట్రోసన్. సో నీల్ మాస్ట్రోసన్ ఈజ్ అ ప్రెజెంట్ CEO ఆఫ్ OneWeb. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి లండన్ కేంద్రంగా ఉంది. కానీ ఇది 34 శాటిలైట్స్ని ఇటీవల ఎక్కడి నుంచి లాంచ్ చేసిందంటే కజకిస్తాన్ ప్రాంతం నుంచి బైకనూర్ కాస్మోడ్రమ్ అనే ఏరియా. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి లాంచ్డ్ వెహికల్. ఎలాంటి వెహికల్తో లాంచ్ చేసిందంటే సుయాస్ ఫ్లైట్ ST-35. సుయాస్ ఫ్లైట్ ST-35 అనే దాంతో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఎక్కడ అంటే కజకిస్తాన్ అని చెప్తున్నాం కదా, కజకిస్తాన్ యొక్క క్యాపిటల్ పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి, నూర్ సుల్తాన్. ద నూర్ సుల్తాన్ ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ కజకిస్తాన్ ప్రస్తుతం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే జనరల్గా మనం అర్త్ని కనుక తీసుకుంటే అర్త్కి ఫస్ట్ ఉన్న ఆర్బిట్ని లోయర్ అర్త్ ఆర్బిట్ అంటాం. దీన్నే లియోగా పిలవచ్చు.
నెక్స్ట్ ఉన్న దాన్ని మీడియం అర్త్ ఆర్బిట్గా పిలుస్తారు. సో నెక్స్ట్ ఉన్న దాన్ని జియో స్టేషనరీ ఆర్బిట్ అని కూడా పిలవచ్చు. జియో ఆర్బిట్, మీడియం అర్త్ ఆర్బిట్, లోయర్ అర్త్ ఆర్బిట్. ఇప్పుడు స్టార్ లింక్ కానీ వన్ వెబ్ కానీ ఈ శాటిలైట్స్ని తీసుకొచ్చి లోయర్ అర్త్ ఆర్బిట్లో ప్లేస్ చేస్తుంది. సో అక్కడి నుంచి మనకి ఈ ఇంటర్నెట్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది ఈ శాటిలైట్స్తో. సో ఆ ప్రయోగాన్ని ఇటీవల మనకి వన్ వెబ్ లాంచ్ చేయడం జరిగింది. వన్ వెబ్ 34 శాటిలైట్స్ ఆర్ లాంచ్డ్ ఫ్రమ్ దట్ కజకిస్తాన్ ఏరియా బైకనూర్ కాస్మోడ్రమ్ టు ద అర్త్ లియో ఆర్బిట్. సో అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి హెడ్ క్వార్టర్స్ ఈజ్ లండన్ అండ్ దీని యొక్క సీఈఓగా ప్రస్తుతం నీల్ మాస్ట్రోసన్ అనే పర్సన్ ఉన్నారు. ఇది ఓవరాల్గా ఇక్కడ కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ మేరా కామ్ మేరా మాన్ అనే స్కీము. సో దీనిని పంజాబ్ రాష్ట్రం స్టార్ట్ చేసింది. పంజాబ్ ప్రభుత్వం దీన్ని స్టార్ట్ చేసింది. ఎస్పెషల్లీ పంజాబ్లో ఉన్న యూత్కి ఎంప్లాయ్మెంట్ కల్పించడం కోసం ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఒకటి ఆర్థిక సహాయాన్ని అందిస్తారు, రెండోది వచ్చేటప్పటికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని కూడా అందించనున్నారు. పంజాబ్లో ఏ యువతకైతే ఉద్యోగ అవకాశాలు లేవో అలాంటి వాళ్ళకి షార్ట్ టైం పీరియడ్లో స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇచ్చి పర్ మంత్కి వచ్చేటప్పటికి 2,500 రూపాయలు, 2,500 రూపీస్ పర్ మంత్ ఇలా ఆల్మోస్ట్ 1 ఇయర్ వరకు ప్రొవైడ్ చేస్తారంట. 1 ఇయర్ వరకు 2,500 రూపీస్ పర్ మంత్ చొప్పున ఇవ్వడంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ని కూడా నేర్పి సో ఈ స్కీమ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళకి ఉపాధి అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది పంజాబ్ ప్రభుత్వం. సో అందుకనే మేరా కామ్ మేరా మాన్ అనే స్కీమ్ని ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ పంజాబ్ యొక్క ప్రస్తుత చీఫ్ మినిస్టర్గా కెప్టెన్ అమరేంద్ర సింగ్ ఉన్నారు. పంజాబ్కి నూతన గవర్నర్గా అపాయింట్ అయిన పర్సన్ బన్వరీలాల్ పురోహిత్. రీసెంట్లీ టైమ్స్ మ్యాగజైన్ మనకి ప్రపంచంలోని మోస్ట్ 100 ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ గురించిన ఒక లిస్ట్ని ప్రిపేర్ చేసింది, దాన్ని రిలీజ్ చేసింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో దీంట్లో స్పెసిఫిక్గా ర్యాంక్ అనేది ఏం మెన్షన్ చేయలేదు. సో టైమ్స్ గ్రూపు ఇటీవల ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావితమైన వ్యక్తుల జాబితానైతే రిలీజ్ చేసింది. దాంట్లో ఇండియాకి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్గా ఉన్న మమతా బెనర్జీ, అలాగే ప్రస్తుతం సెరమ్ ఇన్స్టిట్యూట్కి సీఈఓగా ఉన్న ఆధార్ పూనావాలా. సో ఇక్కడ మనకి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది సిరస్ పూనావాలా, ఆధార్ పూనావాలా. సో సిరస్ పూనావాలా వచ్చేసి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. ఆయనే సెరమ్ ఇన్స్టిట్యూట్ని స్థాపించారు. ఈ సంవత్సరం లోకమాన్య అవార్డు వచ్చింది కూడా ఆయనకి. సో ఆయన యొక్క సన్నే మనకి ఆధార్ పూనావాలా ప్రస్తుతం సీఈఓగా ఉన్నారు. సో ఆధార్ పూనావాలా ఫ్రమ్ ద సీఈఓ ఆఫ్ సెరమ్ ఇన్స్టిట్యూట్, మమతా బెనర్జీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ భారతదేశం తరపు నుంచి టైమ్స్ యొక్క 100 మంది అత్యంత ప్రభావితమైన వ్యక్తుల జాబితాలో ఉన్నారు. సో అలాగే యుఎస్ ప్రెసిడెంట్ ప్రస్తుతం ఉన్న జో బైడెన్, యుఎస్ ఫార్మర్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, యుఎస్ వైస్ ప్రెసిడెంట్ అయిన కమలా హ్యారిసన్. సో వీళ్ళందరూ కూడా మనకి మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ లిస్ట్లో ఉన్నారు. అలాగే నెక్స్ట్ చైనీస్ ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ కూడా ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంట్రెస్టింగ్గా అయితే మనకి ఈ ఆఫ్ఘాన్ తాలిబాన్ గవర్నమెంట్ రీసెంట్గా న్యూ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ని అనౌన్స్ చేసింది. ఆయన పేరు ముల్లా అబ్దుల్లా గనీ బర్దార్. సో ముల్లా అబ్దుల్లా బనీ గర్దార్ కూడా మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ జాబితాలో ఉన్నారు. ప్రపంచంలో అత్యంత ప్రభావితమైన వ్యక్తులలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్గా, ప్రభావవంతమైన వ్యక్తుల్లో వన్ ఆఫ్ ద పర్సన్గా అండ్ తాలిబాన్కి సంబంధించిన ముల్లా అబ్దుల్లా గనీ బర్దార్ అనే పర్సన్ కూడా చోటుని దక్కించుకోవడం జరిగింది. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది అని కూడా చెప్పడం జరుగుతుంది వార్తల్లో. సో ఈజ్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్. చైనీస్ ప్రెసిడెంట్ జీ జిన్పింగ్, యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ అండ్ వైస్ ప్రెసిడెంట్ అయిన కమల్ హ్యారిసన్ అండ్ యుఎస్ ఫార్మర్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అండ్ ఇండియాకి సంబంధించిన నరేంద్ర మోడీ, మమతా బెనర్జీ, ఆధార్ పూనావాలా వీళ్ళందరూ కూడా ఇటీవల టైమ్స్ రిలీజ్ చేసిన మోస్ట్ 100 ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ లిస్ట్లో ఉన్నారు. సో నెక్స్ట్ వన్ UNCTD యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. అది కూడా ట్రేడ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి. సో ట్రేడ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి 2021 యొక్క రిపోర్ట్ అనేది మనకి యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఇచ్చింది. దాంట్లో హైలైట్ ఇండియాకి సంబంధించి ఏది అంటే 2021లో ఇండియా యొక్క జీడిపి అనేది ఎంతవరకు ప్రొజెక్ట్ అవ్వచ్చు అని చెప్పింది అంటే 7.2%గా చెప్పింది. అలాగే 2022 వచ్చేటప్పటికి ఇది కాస్త మనకి 6.7% ఉండొచ్చు అని చెప్పేసి ఒక వాల్యూని ప్రొజెక్ట్ చేయడం జరిగింది. సో 2022లో 6.7% ఇంక్రీజ్ అవ్వచ్చు అండ్ 2021లో 7.2% వరకు వెళ్ళొచ్చు అని చెప్పేసి సో ఇది చెప్పడం జరిగింది ట్రేడ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించిన ఇచ్చిన రిపోర్ట్లో. అలాగే యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆఫ్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా ఉంది దీని యొక్క హెడ్ క్వార్టర్స్. సో అది ఈ రిపోర్ట్లో మెయిన్ హైలైట్ ఇదేనండి. ఇండియాకి సంబంధించిన జీడిపి యొక్క వాల్యూని అది ప్రొజెక్ట్ చేసింది 2021-22కి సంబంధించి.
నెక్స్ట్ వన్ ఇండియన్ టీమ్ వైస్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ ఇటీవల ట్యాగ్ అనే కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా అయ్యారు. ఇది ఒక ఎలక్ట్రానిక్ లేదా ఢిల్లీ బేస్డ్ టెక్ సొల్యూషన్కి సంబంధించిన ఎలక్ట్రానిక్ వాచెస్కి సంబంధించిన కంపెనీ ఇది. ఆ ట్యాగ్ అనే కంపెనీకి ఇటీవల రోహిత్ శర్మ బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ కావడం జరిగింది. సో నెక్స్ట్ వన్ బ్రాండ్ అంబాసిడర్కి సంబంధించింది ఫాజిల్స్ అనే కంపెనీ. ఇది వాచెస్ అండ్ యాక్సెసరీస్కి సంబంధించిన కంపెనీ. ఇది ఫాజిల్స్ అనేది యూఎస్ బేస్డ్ కంపెనీ. సో ఆ కంపెనీ ఇండియాలో కూడా లొకేట్ అయ్యింది. దానికి బ్రాండ్ అంబాసిడర్గా కృతి సనన్ని రీసెంట్గా అపాయింట్ చేసింది. కృతి సనన్ ఈజ్ అ బ్రాండ్ అంబాసిడర్ టు ద ఫాజిల్స్ కంపెనీ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఇండియా. ఇట్స్ అ వాచెస్ అండ్ యాక్సెసరీ కంపెనీ. సో దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది. కృతి సనన్ రోప్డినా ఫాజిల్స్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఇండియాగా ఉంది. సో నెక్స్ట్ వన్ జిఐ ట్యాగ్ ఫర్ కాశ్మీరీ వీలో బ్యాట్. ఇది ఇంకా డిక్లేర్ చేయలేదు, జస్ట్ ప్రస్తావనలో ఉంది, అంటే డిస్కషన్లో ఉంది. రీసెంట్గా ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ యొక్క మీటింగ్ తర్వాత, ఆర్థిక శాఖ మంత్రి మీటింగ్ తర్వాత సో మనకి ఈ వీలోస్ బ్యాట్ కాశ్మీర్కి సంబంధించి జిఐ ట్యాగ్ ప్రస్తావన వచ్చింది. కాశ్మీర్ ప్రాంతంగా దాదాపుగా 200 ఫ్యాక్టరీస్ ఉన్నాయంట ఈ వీలోస్ వుడ్ని యూజ్ చేసి క్రికెట్ బ్యాట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి. ప్రతి మంత్ 2 లక్షల క్రికెట్ బ్యాట్స్ అనేవి ఇక్కడి నుంచి బయటకు వస్తాయంట ప్రొడక్ట్ రూపంలో. అండ్ దాదాపుగా ఒక్కొక్క బ్యాట్కి వీళ్ళు 3500 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తున్నారు. కోవిడ్ నేపథ్యం వల్ల ఈ ఇండస్ట్రీ అనేది దెబ్బతింది. దీని మీద నిర్మలా సీతారామన్ అంటే ఇలాంటి ఇండస్ట్రీస్ మీద రీసెంట్గా ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. ఆ మీటింగ్ తర్వాతే సూన్ అంటే అతి త్వరలో కాశ్మీరీ వీలో బ్యాట్ అనేది ఒక జిఐ ట్యాగ్ని పొందనుంది. ఇప్పటి వరకు అఫీషియల్గా ఏ ప్రాంతం కూడా భారతదేశంలో దీనిని జిఐ ట్యాగ్ చేసుకోలేదు. సో కాశ్మీర్ నుంచి ఆ ప్రతిపాదన రానుంది, త్వరలో అవ్వనుంది. అండ్ ఇక కాశ్మీర్లో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్న జిఐ ట్యాగ్స్ కాశ్మీరీ షాల్ అని, అది కనీ షాల్ అంటారు, అది ఒకటి ఉంది. నెక్స్ట్ కాశ్మీరీ వాల్నట్ అండ్ వుడ్ కార్వింగ్ అనేది ఒకటి ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి పష్మీనా అనేది ఒకటి. పష్మీనా అండ్ వాల్నట్ వుడ్ కార్వింగ్, కనీ షాల్, ఇవన్నీ కూడా కాశ్మీర్ నుంచి ఆల్రెడీ జిఐ ట్యాగ్ పొంది ఉన్నవన్నమాట. సో త్వరలో ఈ లిస్ట్లోకి ఇది కూడా రాబోతుంది. దీని యొక్క ప్రపోజల్ అయితే ప్రస్తుతం జరిగిందని చెప్పొచ్చు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది. సో సూన్ ద జిఐ ట్యాగ్ ఫర్ ద కాశ్మీరీ వీలో బ్యాట్. సో నెక్స్ట్ వన్ ఒక ఇన్నోవేషన్కి సంబంధించింది. అది కూడా ఏ ఏరియా కంటే జంషెడ్పూర్, ద సిటీ ఆఫ్ స్టీల్గా పిలువబడుతుంది జంషెడ్పూర్. దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది. జంషెడ్పూర్ వచ్చేసి మనకి జార్ఖండ్ కేంద్రంగా ఉంది. అయితే రీసెంట్గా జార్ఖండ్లోని జంషెడ్పూర్లో టాటా కంపెనీ ఒక కార్బన్ డయాక్సైడ్ క్యాప్చర్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేసింది. దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది. సో టాటా స్టీల్ జంషెడ్పూర్లో జార్ఖండ్ కేంద్రంగా భారతదేశంలోనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్గా కార్బన్ డయాక్సైడ్ క్యాప్చర్ ప్లాంట్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది. సో డైలీ వచ్చేటప్పటికి ఈ ప్లాంట్ అనేది అరౌండ్ చుట్టుపక్కల 5 టన్స్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ని క్యాప్చర్ చేస్తుందంట. దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది. ఇలాంటి దాన్ని మనం ఈ ప్రీవియస్లీ డిస్కస్ చేసుకున్నాం, మీకు గుర్తుండే ఉంటుంది, ఓర్కా ఇన్ ఐస్లాండ్. సో ఐస్లాండ్కి సంబంధించిన ఓర్కా, ఐస్లాండ్లో ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కార్బన్ డయాక్సైడ్ క్యాప్చర్ ప్లాంట్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారని, దానికి ఓర్కా అని చెప్పేసి నేమ్ పెట్టారని, ఓర్కా అనే నేమ్ డాల్ఫిన్స్కి రిలేటెడ్గా ఉంటుందని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎగ్జాక్ట్గా సేమ్ ఎక్స్ప్లెనేషన్ అది ఐస్లాండ్లో స్టార్ట్ చేశారు ఓర్కా అనేది. ఇండియాలోకి వచ్చేటప్పటికి అలాంటి ఫీచర్స్తోనే డైలీ 5 టన్స్ కార్బన్ డయాక్సైడ్ని గాలిలో క్యాప్చర్ చేసేలాగా ఎన్విరాన్మెంట్ని క్లీన్గా ఉంచడానికి టాటా స్టీల్ కంపెనీ అనేది మనకి జంషెడ్పూర్లో అతిపెద్ద కార్బన్ డయాక్సైడ్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. టాటా స్టీల్ కమిషన్స్ ఇండియాస్ ఫస్ట్ ప్లాంట్ టు క్యాప్చర్ కార్బన్ డయాక్సైడ్ అనమాట. ద నెక్స్ట్ వన్ గురు ఘాసీదాస్ నేషనల్ పార్క్ ఈజ్ ఇన్ న్యూస్. సో రీసెంట్గా ఇది న్యూస్లో ఉంది. ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించింది. అలాగే ఆ రాష్ట్రంలో ఎస్పెషల్లీ గురు ఘాసీదాస్ నేషనల్ పార్క్ని సంజయ్ నేషనల్ పార్క్ అని కూడా పిలుస్తారంట. సో ఇది న్యూస్లో ఉండడానికి కారణం ఏంటంటే అతి త్వరలో 53వ పులి సంరక్షణ కేంద్రంగా ఇది కాబోతుంది. దెర్ ఈస్ అ న్యూస్. సో దెర్ ఈస్ 53rd టైగర్ రిజర్వ్ విల్ గోయింగ్ టు బీ ఇన్ ఇండియా, దట్ ఈస్ గురు ఘాసీదాస్ నేషనల్ పార్క్ అని చెప్పేసి. ఎందుకంటే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం రీసెంట్గా ఒక సమావేశాన్ని నిర్వహించింది. సో దీనిని అతి త్వరలో ఆ రాష్ట్రంలో టైగర్ రిజర్వ్గా డిక్లేర్ చేయనుంది. అది చేసిన తర్వాత కొన్ని రోజులకే 53వ పులి సంరక్షణ కేంద్రంగా గురు ఘాసీదాస్ అనే ప్రాంతం ఛత్తీస్గఢ్లోది డిక్లేర్ కానుంది. సో ఇదంతా డిస్కషన్ మాత్రమే. ఈ డిస్కషన్లో భాగంగా గురు ఘాసీదాస్ అనే నేషనల్ పార్క్ మనకి న్యూస్లోకి రావడం జరిగింది. దాని యొక్క లొకేషన్ అనేది ప్రస్తుతం మనకి ఎక్కడుందంటే ఛత్తీస్గఢ్ కేంద్రంగా ఉంది. ఇది గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు ఇంటర్నేషనల్ టైగర్స్ డే అనేది జూలై 29న మనకి సెలబ్రేట్ చేయడం జరిగింది. దాని సందర్భంగా టైగర్ రేంజర్ అవార్డ్స్ అనేవి ఇచ్చారు. అలాగే దాని తర్వాత 52వ పులి సంరక్షణ కేంద్రంగా
రామ్గరి విషధారి పులి సంరక్షణ కేంద్రాన్ని డిక్లేర్ చేశారు, రాజస్థాన్లో ఉన్నది. ఇక త్వరలో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కనుక అనుకున్నది అమలు పరిస్తే 53వ పులి సంరక్షణ కేంద్రంగా ఛత్తీస్గఢ్లో ఉన్న ఈ గురు ఘాసీదాస్ అనే ప్రాంతం కాబోతుంది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ వన్, ఏక్ పెహల్ క్యాంపింగ్. సో ఏక్ పెహల్ క్యాంపెయిన్ అనేది రీసెంట్గా ద మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ లాంచ్ చేసింది. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 మధ్యలో ఈ క్యాంపెయిన్ని నిర్వహించనున్నారు. దాదాపుగా 185 మొబైల్ వ్యాన్స్తో జస్టిస్ ఎట్ డోర్ స్టెప్ అనే ఒక థీమ్ లేదా గోల్తో మనకి ఏక్ పెహల్ క్యాంపెయిన్ అనే దాన్ని రీసెంట్గా లాంచ్ చేశారు. సో దీంట్లో వీళ్ళు ఏంటంటే టెలీ లా అనే దాన్ని ప్రమోట్ చేస్తున్నారు, టెలీ లా. సో ఈ టెలీ లా అంటే అర్థం ఏంటంటే ప్రీ లిటిగేషన్ అడ్వైస్ ఆర్ కన్సల్టేషన్ టు బెనిఫిషరీస్ బై ప్యానెల్ లాయర్స్. సో జనరల్గా మీకు ఇక్కడ మొబైల్ వ్యాన్ కనిపిస్తుంది కదా, సో ఇది ఆ పర్టికులర్ ఏరియాలోకి వచ్చినప్పుడు టెలీ లా సర్వీస్ ద్వారా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత పర్టికులర్ ప్యానెల్ లాయర్స్ వాళ్ళు రిజిస్టర్ చేసుకున్న ప్రాబ్లంకి సంబంధించి కన్సల్టేషన్ అనేది ఇవ్వడం, సొల్యూషన్స్ ఇవ్వడం, అడ్వైజ్ ఇవ్వడం అనేది చేస్తారనమాట. అందుకే జస్టిస్ ఎట్ డోర్ స్టెప్ అనే నినాదంతో మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ దానితో పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ నాల్సా ఈ రెండు కంబైన్డ్గా ఈ క్యాంపెయిన్ని నిర్వహించడం స్టార్ట్ చేశాయి. అలాగే ప్రస్తుతం మనకి లా మినిస్టర్గా కిరణ్ రిజ్జు ఉన్నారు. సో అదొక పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఏక్ పహలా క్యాంపెయిన్ విచ్ ఈ స్టార్టెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ అండ్ సపోర్టెడ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ నాల్సా అండ్ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 మధ్యలో ఈ క్యాంపెయిన్ మనకి భారతదేశంలోని వివిధ ప్రదేశాల్లో నిర్వహించనున్నారు. సో ఈరోజు ఏవైతే డిస్కస్ చేసుకున్నామో వాటి రివ్యూ చూద్దాం. ట్రాన్స్లేటింగ్ మై సెల్ఫ్ అండ్ అదర్స్. సో ఇది బుక్ పేరండి, దీన్ని జుంపా లహరి రాశారు, దానికి సంబంధించింది. సో నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ ఈక్వల్ పే డే. సో మనకి ఇంటర్నేషనల్ ఈక్వల్ పే డే గురించి డిస్కస్ చేసుకున్నాం, డేకి సంబంధించింది. అలాగే వరల్డ్ బ్యాంబో డే. నెక్స్ట్ వచ్చేటప్పటికి వరల్డ్ వాటర్ మానిటరింగ్ డే, దీనికి సంబంధించింది డిస్కస్ చేసుకున్నాం. అలాగే నెక్స్ట్ పోస్టల్ అనే పర్సన్కి అవార్డు రావడం కానీ, సో మిగతా వాళ్ళకి అవార్డ్స్ గురించి కానీ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ప్రాజెక్ట్ ఉడాన్ అనే దాన్ని ఐఐటి బాంబే రీసెంట్గా స్టార్ట్ చేసింది, దానికి సంబంధించింది. And the next one, Power Finance Corporation issues India's first ever Euro Green Bond. So మనకి పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ అనేది ఇండియా యొక్క ఫస్ట్ యూరో గ్రీన్ బాండ్ని లాంచ్ చేసింది. 7 years టైం పీరియడ్తో $300 million యొక్క వర్త్తో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. వన్ వెబ్ అనే సంస్థ ఇటీవల కజకిస్తాన్ ప్రాంతం నుంచి 34 శాటిలైట్స్ని లాంచ్ చేసింది, దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అండ్ ద నెక్స్ట్ వన్, ఇటీవల టైమ్స్ గ్రూప్ ఆఫ్ సంస్థలు 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ లిస్ట్ని రిలీజ్ చేశాయి. సో దాంట్లో ఇండియాకి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అండ్ వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ అయిన మమతా బెనర్జీ అండ్ సెరమ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన ఆధార్ పూనావాలా వీళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్షియల్ లిస్ట్లో ఉన్నారు. వీళ్ళే కాకుండా యుఎస్ ఫార్మర్ ప్రెసిడెంట్, యుఎస్ వైస్ ప్రెసిడెంట్ అండ్ చైనీస్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళతో పాటు ఇంట్రెస్టింగ్గా ఆఫ్ఘనిస్తాన్ యొక్క తాలిబాన్ న్యూ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కూడా సో దీంట్లో మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్లో ఉన్నారు. అండ్ ద నెక్స్ట్ వన్, టాటా స్టీల్ కమిషన్ రీసెంట్గా జంషెడ్పూర్ కేంద్రంగా మనకి ఒక కార్బన్ డైఆక్సైడ్ క్యాప్చర్ టవర్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో అది రోజుకు వచ్చేటప్పటికి 5000 టన్స్ కార్బన్ డైఆక్సైడ్ని క్యాప్చర్ చేస్తుందని చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది ఇచ్చింది యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, సో విచ్ ఈస్ లొకేటెడ్ ఆన్ జెనీవా, దానికి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి యూరో మనీ. సో యూరో మనీ అనేది వరల్డ్ యొక్క బెస్ట్ బ్యాంక్ అండ్ వరల్డ్ యొక్క డిజిటల్ బెస్ట్ బ్యాంక్ కింద డిబిఎస్ మనకి డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ అనే దాన్ని అనౌన్స్ చేసింది. వరల్డ్ బెస్ట్ బ్యాంక్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ అవార్డు అందుకోవడం ఇది 4వసారి. 2018 నుంచి ఇప్పటిదాకా వరల్డ్ బెస్ట్ బ్యాంక్గా మనకి డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ అవార్డు అందుకుంది. అయితే వరల్డ్ బెస్ట్ బ్యాంక్ అండ్ వరల్డ్ డిజిటల్ బెస్ట్ బ్యాంక్ 2 అవార్డ్స్ని కూడా ఒకే బ్యాంక్ అందుకోవడం ఇదే ఫస్ట్ టైం. సో అది కూడా డిబిఎస్కి లభించింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి రోహిత్ శర్మ, ఇండియాస్ వైస్ కెప్టెన్ అయిన మనకి రోహిత్ శర్మ ట్యాగ్ అనే సంస్థకి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యారు, దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ వన్, కృతి సనన్ రీసెంట్గా ఫాజిల్స్ అనే ఒక వాచెస్ అండ్ యాక్సెసరీస్కి సంబంధించిన యూఎస్ బేస్డ్ కంపెనీ అది, సో దానికి ఇండియాలో బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యారు. ఏక్ పెహల్ క్యాంపెయిన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 మధ్య జస్టిస్ ఎట్ డోర్ స్టెప్ అనే నినాదంతో లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి కశ్మీరీ వీలో బ్యాట్ అతి త్వరలో జిఐ ట్యాగ్ని పొందనుంది, దీనికి సంబంధించి ఒక వార్త రావడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మేరా కామ్ మేరా మాన్ అనే స్కీమ్ పంజాబ్ రాష్ట్రం స్టార్ట్ చేసింది. ఆ రాష్ట్రంలో నెలకి 2500 రూపీస్ చొప్పున ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తూ స్కిల్ డెవలప్మెంట్ని ఇంప్రూవ్ చేసి యువతకి లేదా అన్ఎంప్లాయ్డ్
అన్ఎంప్లాయిడ్ యూత్కి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి పంజాబ్ ప్రభుత్వం ఇది స్టార్ట్ చేసింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి గురు ఘాసీదాస్ నేషనల్ పార్క్. సో గురు ఘాసీదాస్ నేషనల్ పార్క్ ఆర్ సంజయ్ నేషనల్ పార్క్ ఇది ఛత్తీస్గఢ్లో ఉంది. అండ్ ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు అంటే అతి త్వరలో దీనిని టైగర్ రిజర్వ్ కింద డిక్లేర్ చేయనుంది. అది చేసిన కొద్ది రోజులకే భారతదేశంలో 53వ పులి సంరక్షణ కేంద్రంగా గురు ఘాసీదాస్ నేషనల్ పార్క్ అనేది కానుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. థ్యాంక్ యూ.